శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో ఈ వారఫలాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో బుధుడు గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని శుక్రుడు కుజుడు, మీనరాశిలో రవి రాహువులు. గోచార రీత్యా విపరీతమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. జలబీభత్సాలు జరిగినా అదే విధంగా ఉంటుంది, లేదా కరువు కాటకాలు ఏర్పడినా అదే రకమైనటువంటి పరిణామం ఉంటుంది. ఏదైనా ఒక తీవ్ర స్థాయిలో జరిగేటువంటి పరిణామాలే ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్నగా ఉండి వాటిని ఏదో మనం సర్దుకునే విధంగా మాత్రం ఉండకపోవచ్చు. యుద్ధ వాతావరణం సుస్పష్టంగా ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ప్రదేశంలో ప్రాంతంలో ఏదో ఒక రకమైనటువంటి గొడవలు గందరగోళము ఇంత క్రితం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో ఇప్పటికే ప్రొటెస్టులని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎన్నో రకాల చర్యలు ప్రతిచర్యలు అనేవి జరుగుతున్నాయి. ఇవి కాస్తంత ముదిరి తీవ్ర స్థాయికి చేరుకునే విధంగా పరిణామాలు ఉంటాయి. భద్రత దళాలు మనకు అందుబాటులో ఉండి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వీటి ద్వారా సామాన్య ప్రజలకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యే విధంగా నష్టపోయే విధంగానే పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో చేస్తున్నటువంటిది అసలు న్యాయ పోరాటమా కాదా అన్న వాస్తవాలు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా అవాస్తవాలే ఎక్కువగా ప్రచారణలో ఉండటము, అవే నిజాలను అనుకోవటము, చివరాఖరికి నిజమేదో అబద్ధమేదో సామాన్య మానవుడికి తెలియనటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్క సందర్భంలోనూ మనం విచక్షణ జ్ఞానంతో ఉండగలిగితే కాస్తంత ఏవైతే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి గొడవలు గందరగోళాలు పరిస్థితులు ఉన్నాయో వాటిలో మనం చిక్కుకోకుండా ఉంటాము. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండగలిగితే ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా బాగుంటుంది. దేశ స్థాయిలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఊహించినటువంటి పరిణామాలు ఏర్పడతాయి. యుద్ధ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా నేవీకి ఆర్మీ దళాల యొక్క వారి యొక్క శక్తి సామర్థ్యాలని నిరూపించుకునే కొన్ని పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. మనం గత సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణంలో విన్నాము. మన భద్రతా దళాలు చక్కగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాయని, మనకున్నటువంటి ఆర్మీ ఫోర్స్ కానీ నేవీ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ బలపడుతుంది. అన్ని విధాలుగా అన్ని అగ్రరాజ్యాలతో సమానంగా మనం కూడా మన భద్రతా దళాలని ఇంప్రూవ్ చేసుకోగలుగుతామని ఈ ఏడాది ఎన్నో మార్పులు వచ్చాయి. అదేవిధంగా రాబోయే ఏడాది మనం వేరే వారికి ఇవ్వటము, అదేవిధంగా వీటిని ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడే విధంగా సంభవిస్తుంది. వాహన ప్రమాదాలు అత్యధికంగా జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి రాహుదశ నడుస్తున్న వారు కానీ శని దశ నడుస్తున్న వారు కానీ దూర ప్రయాణాలు చెయ్యకపోవడం అంత ఉత్తమం మరొకటి లేదు. ఆ తర్వాత మనం ఏమనుకోని కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. అనవసరమైనటువంటి దూర ప్రయాణాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ వేసవి కాలం వెళ్ళకపోయినా వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. వచ్చే వేసవి కాలం వస్తుంది. ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహించండి. మనం అంటూ ఉండాలి, బాగుండాలి, భయపెట్టాలని కాదు. ప్రస్తుత గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ ఏమీ బాలేదు. వాహన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం వింటుంటాము రోడ్లు బలిగోరుతున్నాయి, అక్కడ పరిస్థితులు బాలేదని. ఆ యొక్క నేపథ్యంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ తమ తమ వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు కానీ పనులు కానీ సకాలంలో పూర్తి కాకపోవచ్చు. అవి కాస్తంత స్తబ్దుగా ఉండటం,
నిలకడగా నిలిచిపోయి ఉండటం, అంటే ముందడుగు వేస్తుందన్నటువంటి ఆలోచనలు కానీ, ఆ యొక్క ఉద్దేశం కానీ, ఆ పనులలో పురోగతి మాత్రం ఏమాత్రం కనిపించదు. ఎంతమందిని తీసుకొచ్చి సహాయ సహకారాలు అడిగినప్పటికీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో అవి అలానే స్తబ్దుగా ఉండిపోతాయి. నత్తనడకన కూడా సాగే విధంగా కనిపించకపోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ఉండాలి. నిర్లక్ష్యం కానీ ఏమరపాటుతనం కానీ అస్సలు పనికిరాదు. ఒకవేళ పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా ఉత్తమంగా ఉంటుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల పట్ల అధికంగా శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నట్టుండి ఆహార పద్ధతుల్లో మార్పులు అనేకం వస్తాయి. చేస్తున్నటువంటి పనులలో మనకు ఆరోగ్యవంతమైనటువంటి ప్రభావం ఎంతగా ఉంది అంటే ఒకానొక ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తున్నాము, వాస్తవానికి దాని ద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా అన్నది డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎవరో ఏదో చెప్పారని తినటం మానేసే పద్ధతులు కానీ ఇతరితర కొత్త అలవాట్లు చేసుకునే పద్ధతులకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో కాస్తంత పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది సహాయ సహకారాలు ఎట్టకేలకు మీకు అంది వస్తాయి. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు కాక కాని వాళ్ళు సహాయం చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనకు కొన్ని అవకాశాలు వచ్చాయి, మనకి సహాయం చేస్తామంటున్నారు. మరి మనం వీళ్ళ ద్వారా సహాయం పొందొచ్చా లేదా అన్న సందిగ్ధ స్థితి అవసరం లేదు. చక్కగా వాళ్ళ సహాయం తీసుకొని మీరు ఏదైతే పనులు పూర్తి చేసుకోదలుచుకున్నారో ఆయా నేపథ్యంలో ముందుకు నడవగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగంలో మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. మనస్తాపానికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. మరొక ఉద్యోగాన్ని ఎంచుకోవాలన్న ఆలోచనలు, దూరంగా వెళితే బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. తరచుగా వీటి ద్వారా చికాకు కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం ఉన్న చోటనే ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఇతరితర వ్యవహారాలలో మనకు ముడిపడకపోవడము, ఇందుచేతన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇది మరికొన్నాళ్ళు సాగే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వాతావరణంలో వచ్చే మార్పుల వలన అధికంగా శ్రమ పట్టము, నీరసించిపోవడము, అనారోగ్యాలు వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా ఉంది. చక్కగా చదువుకోగలిగితే మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. మీ విద్యకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమాత్రం లేదు. రుణాలు సకాలంలో అందుతాయి. మీరు చేపట్టాలనుకున్నటువంటి కోర్సుకి మీరు మంచి మార్కులు తెచ్చుకోగలిగితే చాలు. ఇతరితర ఏవైతే ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మెల్లగా సర్దుకుంటాయి. వాటి గురించి ఆలోచించకుండా మీరు చదివే చదువు గురించి మాత్రమే టైంని కేటాయించండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, గొడవలు గందరగోళంగా ఉందనుకున్నప్పుడు అంగారక స్తోత్రాన్ని రోజుకి 21 సార్లు పఠించండి. కాలక్రమేణా మంచి పరిస్థితులు పరిణామాలు అనేవి ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతలను స్వీకరించినప్పటికీ వీటి ద్వారా ప్రయోజనాలే కానీ ఇబ్బందిగా ఏమీ ఉండకపోవచ్చు. మనం ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి అవకాశాలు అనేవి ఈ రోజున మనకు అంది వచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయి. వీటిని సకాలంలో మనం సద్వినియోగం చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. షేర్ మార్కెట్కి, క్రయ విక్రయాలకి అంటే రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీ ప్రమేయం లేకుండానే తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పెట్టినటువంటి పెట్టుబడులు తప్పుదోవ పట్టడం లేదా వాటి ద్వారా వస్తుందనుకున్నటువంటి ఆదాయం రాకపోవడం ఇబ్బందిగా మారుతుంది. సాధ్యమైనంత వరకు వీటికి తాత్కాలికంగా దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపారం చేసేవారికి బాగుంది.
సొంతంగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక మంచి పార్టీ రాగానే వాళ్ళకు అప్పజెప్పే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రమే ఇబ్బందిగా ఉంది. మధ్యలో మీడియేటర్గా ఉండి ఎవరో స్థలాన్ని వేరొకరికి అమ్మేవారికి మాత్రం న్యూట్రల్గానే ఉంది. పర్వాలేదు, మంచి పరిణామాలే ఉంటాయి, ఆదాయాన్ని అందుకోగలుగుతారు, భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మకానికి పెట్టే ముందు మాత్రం కాస్తంత ఆలోచించండి. ఉత్తరుత్తర మంచి ధర పలికే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో మనం పక్కకు ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించండి, తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా విదేశీ ప్రయత్నాలకు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా మారుతుంది. చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా, సొంత ఉపాధి రీత్యా కొన్ని ఆలోచనలు ముడిపడతాయి, కార్యరూపం దాలుస్తాయి. గురుముఖంగా తీసుకునే మంత్రాలు కానీ, లేదా ఉపదేశాలు కానీ, లేదా పూజలు, క్రతువులు, కార్యక్రమాలు వాళ్ళు చెప్పడము, మీరు ఆ విధంగా చేయడము, ఈ నేపథ్యంలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఎక్కడో ఏదో పుస్తకంలో చదివామని, లేదా ఎవరెవరో చెప్తూ ఉంటే మనం విన్నామని అవి పాటించేవి మాత్రం ఏమాత్రం మీకు ఉపయోగపడవు. బెడిసి కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న ద్వాదశ రాశుల్లో అన్నిట్లో కన్నా వృషభ రాశి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కాస్తంత సుకుమారంగా ఉన్నటువంటి విధంగా పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగంత పక్కకి జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాల్లో ఇరుక్కోవడము, పరిస్థితులు చేయి దాటే విధంగా పరిస్థితులు మారటము ఆ విధంగా ఉంది. సాధ్యమైనంత వరకు, తెలిసినంత వరకు ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో అవి మాత్రమే చేయండి. లేదా పర్సనల్గా గురువుగారిని కలుసుకోనో, లేదా ఎవరినైనా కలిసి మంచి చెడులు తెలుసుకొనే ఆ తరువాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితమైనటువంటి భక్తి శ్రద్ధలు అవసరము, ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శుక్రగ్రహానికి ఆవు పాలతో అభిషేకం జరిపించి నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. శక్తి కొలది అన్నదానం చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉన్న వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు రావడం చికాకు కలిగించే అంశంగా మారుతుంది. బయట ఎన్నో రకాల పరిణామాలు ఉన్నాయి, అవన్నీ మన తలకే చుట్టుకుంటున్నాయి, మన కాళ్ళకే బంధం వేస్తున్నాయి, మనం ముందడుగు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నెమ్మదిగా మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఈ నేపథ్యంలో మంచిని అందుకోగలుగుతారు. ఏదైతే చెడు పరిణమించేది ముందో దానికి దూరంగా వెళ్ళగలుగుతారు. ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క విషయము మీ వాక్చాతుర్యానికి సంబంధించి, మీ శక్తి సామర్థ్యాలకు సంబంధించి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని ఎట్టకేలకు సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు మాత్రం నత్తనడకన ఉంటాయి. అవి ముందుకు కదిలినట్టు కాదు, మెదిలినట్టు కాదు. అవి ఒక సందిగ్ధ స్థితిలో ఉండిపోవడము, కొంతమందికి మనకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని తెలియజేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడటము, ఒక సంబంధం ఉంది, మనకి నచ్చింది, అన్ని విధాలుగా బాగుంది, ఏదో ఉత్తరత్తర ఏదో జరుగుతుందనో, లేకపోతే కలుసుంటారో లేదోననో, లేదా అతనితో జీవితం బాగుంటుందో లేదో అన్న అనుమానాలు ఉండొచ్చు, భయం కలిగించే అంశాలు ఉండొచ్చు. కానీ ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా వాస్తవాలు తెలిసేది. ఏదో ఉత్తరుత్తర పెళ్ళయిన తర్వాత ఇంకెవరితోనైనా వెళ్ళిపోతారేమో అన్నటువంటి అనుమానాలు ఉన్నట్లయితే వీటిని ఎవ్వరూ నివృత్తించలేరు, వీటికి ఎవ్వరూ మంచి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే బుద్ధి వక్రగతి,
మనకు మారితే గనక అది ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, చెప్పగలిగింది ఏమీ లేదు. వాస్తవాలు అనేవి, యథార్థాలు ఆలస్యం మీద మాత్రమే తెలుస్తాయి. పెళ్లి చేసుకొని అతనితో జీవిత ప్రయాణం మొదలు పెడితే అంతిమ ఘట్టంలో మాత్రమే అతను మనతో జీవితం అంతా కలుసున్నాడా లేదా, న్యాయంగా ఉన్నాడా లేదా అన్న విషయాలనేవి వస్తాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు, పనికిమాలినటువంటి సలహాలతో వచ్చినటువంటి సంబంధాలను మాత్రం చేజార్చుకొని బాధపడద్దు. ఎన్నో రకాల అపోహలు ఉంటాయి, కానీ ఆ అపోహలన్నీ మనకే అడ్డంకులుగా మారకూడదు. ఈ విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా మెలకువలు పాటించవలసి ఉంటుంది. కొన్ని ఆహార నియమాలలో ఎక్కువగా మార్పులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఏవి తినాలనిపించకపోవచ్చు, ఒంటికి సహించకపోవచ్చు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించండి. ఆరోగ్య విషయంలో ముమ్మాటికి జాగ్రత్త అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అంతంత మాత్రంగా ఉంది. ఎంత కష్టపడి చదివినప్పటికీ ప్రయోజనం దక్కుతుందో లేదో అన్నటువంటి అసంతృప్తి, అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా చదువుకోగలిగితే మనకు రావాల్సినటువంటి మార్కులు అటో ఇటోగా వస్తాయి. దీనికి మాత్రం మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకోగలిగితే మంచి మెరిట్ మార్కుల్ని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడటం, అవకాశాలను అందుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇది కాస్తంత ఒత్తిడి నేపథ్యంలో ఉంటుంది. అంటే ఇంతకు ముందు వరకు మనకేం పని లేదు, అదొక రకమైనటువంటి ఒత్తిడి, బాధ. ఈరోజు ఒకటేసారి 4 ఆర్డర్లు రావడం, 4 ప్రాజెక్టులు రావడం, మీరు బాగా చేస్తారట కదా, మీ చేతే మా పని చేయించుకుంటాము అన్న నేపథ్యంలో అవతల వాళ్ళ పొగడతలు, మేము చేయలేమండి, మాకు చేత కాదండి అని మనం చెప్పలేనటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పురోగతిని సాధించడం కోసం కొన్ని రిస్కులు తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కానీ, వాళ్ళ సలహాలు కానీ వీటికి భిన్నంగా ఉంటాయి. ఒంటరి పోరాటం మాత్రం చెయ్యక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో, వాహన విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు, కొన్ని అనుకోనటువంటి సంఘటనలు జరగడము, డబ్బులు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు తారుమారవుతాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అంతంత మాత్రంగా ఉంది. అనుకున్న పనులలో పురోగతి మాత్రం కనిపించకపోవచ్చు. చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ, చేస్తున్నటువంటి వృత్తిలో కానీ నిరుత్సాహం ఎదురవుతుంది. కొన్ని సందర్భాలలో ఏం చేసినా ఏ ఉపయోగం లేదు, ఏమి చెయ్యకపోయినా ఏమి ఉపయోగం ఉండదు కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు మందగమనంలో ఉంటాయి. ఈ రకమైనటువంటి ఆలోచనలకు కానీ, నిర్ణయాలకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. అన్నీ చేస్తుంటేనే మనం ఈ స్థాయిలో ఉన్నాము. ఏమీ చెయ్యకపోతే చిటుకుమని కింద పడిపోయే అవకాశం ఉంది. తిరిగి రానటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈరోజు ఏవైతే పనులు చేస్తున్నామో వాటి రీత్యా మనకు పురోగతి లేకపోవచ్చు, ఆదాయం రాకపోవచ్చు, అభివృద్ధి కనిపించకపోవచ్చు. ఓ పలానా సమస్య ఉంది, దానికి మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ సమస్య వచ్చినప్పుడు దీన్ని ఇలా అధిగమించాలన్నటువంటి ఆలోచన, ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం మూట కట్టుకుంటున్నాము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. తిరిగి మన జీవితంలో ఇటువంటి దుస్థితి రాకుండా దీనికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రణాళికలు మనం సొంతంగా వేసుకోగలుగుతాము. ఇతరితర ఎవరి సహాయ సహకారాలు కానీ, ఆలోచనలు కానీ, ప్రమేయం కానీ అవసరం లేకుండా మనంతట మనం నిలబడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. కష్టపడకుండా మాత్రం కాళ్ళు చాపుకొని కూర్చొనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. దీని ద్వారా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండండి.
ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. గణపతి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రోజు 11 సార్లు నవగ్రహ స్తోత్రాలను చదవండి. వీటి ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఒకవేళ ఒక్కొక్క స్తోత్రం 11 సార్లు చదవలేని వాళ్ళు 3 సార్లైనా కనీసం చదివే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రత్యర్థుల్ని ఢీకొట్టగలిగే విధంగా ప్రణాళికల్ని వేయగలుగుతారు, వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఆర్థిక పురోగతి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవహారాలలో మాత్రం పురోగతి వేగంగా ఏర్పడుతుంది. దీన్ని సకాలంలో మనం సద్వినియోగపరుచుకోగలిగితే ఆదాయం చేతికి అందనప్పటికీ ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతారు. సంఘంలో మీకంటూ గౌరవ మర్యాదల్ని పెంపొందించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలలో వృద్ధాశ్రమాల పట్ల అధికంగా శ్రద్ధ చూపించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. సొంతంగా మీరు విరాళాలు ఇవ్వకపోవచ్చు, మీరు మరొకరిని ఉత్తేజపరిచి వాళ్ళ ద్వారా ఇప్పించే విధంగా పరిస్థితులు ఎక్కువగా ఉపయోగపడతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. కాస్తంత ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. ఈ వారం స్త్రీలకు అంతంత మాత్రంగా ఉంది. కార్యరూపంలో కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆపివేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఊహలు, వ్యామోహాలు, ఇతర ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మనం ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో, మన జీవిత భాగస్వామికి మన పట్ల అనురాగం ఉందో లేదో అన్న రకమైనటువంటి అభద్రతా భావం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ రూపంలో కలహాలు వచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ప్రతి ఒక్క అంశాన్ని నెగిటివ్ దృష్టిలోనే ఆలోచించి అనుమానించడం, రకరకాల అపోహలు మనం ఊహించుకోవటం, అవి నిజమని బలవంతం చేయడం ద్వారానే ఇబ్బందికరంగా మారుతుంది. ఈ యొక్క అలవాటు కానీ, ఆలోచనలు కానీ, ప్రవర్తన మీలో మీరు గ్రహించుకోగలిగినట్లయితే సాధ్యమైనంత వరకు వీటన్నిటికీ దూరంగా ఉండండి. అసలు సమస్య వేరే, దానికి వచ్చినటువంటి తోక మాత్రమే ఇది గ్రహించి మెలగండి. ఆర్థిక పురోగతి రీత్యా తీసుకునే మంచి నిర్ణయాలు, ప్రణాళికలు మంచిగా వేసుకోగలిగితే అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో ఖచ్చితమైనటువంటి భద్రత అవసరం. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అపశృతులు జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. తప్పొప్పుల్ని ఎంచుకొని మంచి మార్గంలో నడవగలిగితే వచ్చిన 50 మార్కుల ద్వారా అయినా మనం మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించండి. అక్కడ చూసి రాసి, ఇక్కడ చూసి రాసి 100కి 99 తెచ్చుకున్నప్పటికీ వాటి ద్వారా మనకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. ఈ సలహాలు, సూచనలు స్నేహితులు ఎవరైనా ఇస్తే వాళ్ళకు కూడా మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే అందబోతున్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆమడ దూరంలో ఉండటం ఎక్కువగా ఉంటుంది. పనులలో పురోగతి సాధించినప్పటికీ వాటి ద్వారా ప్రయోజనాలు ఏవి కూడా మీకు అందకపోవచ్చు. వచ్చిన ఆదాయం కూడా
క్షణకాలం కూడా మన దగ్గర నిల్వ ఉండకుండా ఖర్చు అయిపోయే విధంగా పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందితో కొన్ని రకాలైనటువంటి మాటలు కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ, ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ కావచ్చు, ఈ నేపథ్యంలో కాస్తంత అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. నిరాశ, నిస్పృహ ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అవసరం లేదనుకునే పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. తెగతెంపులు చేసుకోవాలన్న ఆలోచనలు లేనప్పటికీ ఈ రకమైనటువంటి ఆకస్మిక పరిస్థితులు రావడము, అవతల వ్యక్తిలో అనేక రకాల మార్పులు రావడము, మన మీద ద్వేషం కలగడానికి గల కారణాలు తెలియకపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు సంభవించవచ్చు. ఏ విషయంలో అయినా కూడా కాస్తంత జాగ్రత్త వహించండి. అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, మనం మాట్లాడే తీరు, పొందిక విషయంలో కాస్తంత మనం భద్రంగా ఉండగలిగితే మన వైపు నుండి తప్పులు దొరలకుండా ఉంటాయి. ఇక అంతిమ నిర్ణయం అవతల వాళ్ళ చేతిలో ఉంది, మన ప్రమేయం ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. భార్యాభర్తల మధ్యలో కాస్తంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. చిన్న చిన్న వ్యాపారాలు, ఇతరితర చిన్న పెట్టుబడులు పెట్టుకోవచ్చు. స్నేహితుల ద్వారా, అయిన వాళ్ళ ద్వారా కొన్ని సందర్భాలలో చిన్న వ్యాపారాలను మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అంతంత మాత్రంగా ఉంది. మీ అంతటా మీరు చేసుకోలేనటువంటి కొన్ని పనులు, కార్యక్రమాలు, కొన్ని విశేషాలలో కొంతమంది సహాయ సహకారాలని మీరు ఆశించడము, వాళ్ళ యొక్క ప్రతిపాదనలు మీకు నచ్చకపోవడము, సాధ్యమైనంత వరకు ఇతరుల మీద ఆధారపడకూడదు అన్న నేపథ్యంలో మనసుని కాస్తంత కఠినపరుచుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా మార్పులు అధికంగా ఉంటాయి. పై అధికారులతోటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోందన్న సమాచారాన్ని ముందుగానే అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్రాలను చదువుతూ నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని బుధగ్రహం దగ్గర ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలనైతే అందుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలలో మాత్రం స్వయంకృతాపరాధాలు ఎక్కువగా దొర్లుతాయి. అయిన వాళ్లతో సఖ్యత లేకపోవడం, మీరు ఊహించిన విధంగా, మీరు వేసుకున్న ప్రణాళిక విధంగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు సమయానికి అందక వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకునే విధంగా ఉంది. సాధ్యమైనంత వరకు ముఖాముఖి ఘర్షణకి వెళ్లకుండా మీ యొక్క సొంత నిర్ణయాలకే మీరు కట్టుబడి ఉండగలిగితే ఏవైతే ప్రయోజనాలు మీకు దక్కబోతున్నాయో వాటి ద్వారా మంచి పరిస్థితులు, పరిణామాలు అనేవి మొదట మీకు అందుతాయి. నెమ్మదిగా ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచవచ్చు. ఈ నేపథ్యంలో కాస్తంత కఠినమైనటువంటి నిర్ణయాలు మాత్రం తప్పకపోవచ్చు. ఆరోగ్యరీత్యా ఎక్కువగా అవస్థపడే అవకాశం ఉంది. అధికంగా ధనం ఖర్చు పెట్టి చికిత్స చేయించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యము, అపశృతులు ఏర్పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా చర్మ వ్యాధులు, ఇతర పౌష్టికాహార సంబంధమైనటువంటి లోపాలు ఏర్పడటం, మొత్తానికి ఆరోగ్యం మాత్రం కాస్తంత సన్నగిల్లుతుంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని అందుకోగలుగుతారు. ఎవరు సహాయం అందించినా, ఎవరు అందించకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడితే అందరూ మనల్ని గౌరవిస్తారు.
అన్నటువంటి ఒక సూత్రానికి, ఒక రకమైనటువంటి అభిప్రాయానికి నిర్ణయించుకొని ముందడుగు వేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి మూడొంతులు మంచికే పరిణమిస్తుంది. అంటే ఏదో అనవసరమైనటువంటి ఖర్చుకో లేదా వృధా ప్రయాసకో కాకుండా ఈ ధనం స్వగృహానికి కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడులకు కానీ ఏదైనా పురోభివృద్ధి కోసం మాత్రమే ఈ ధనాన్ని ఉపయోగించుకోగలుగుతారు. మీకు ఉపయోగపడుతుంది కూడా. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను చదవండి. నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్రం చదివి గురుగ్రహం దగ్గర నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఏవైతే ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే ఈ వారం అందబోతున్నాయి. ఎప్పుడో ప్రారంభించినటువంటి పనులలో ఇప్పుడు ఈ రోజున పురోగతి ఏర్పడటం, వాటి ద్వారా ఆదాయం వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మొదలుపెట్టినటువంటి పనులు కానీ కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడము, వాటిలో ఏమాత్రం పురోగతి లేకపోవడం, నత్తనడకన అన్ని పనులు సాగడం అనేది మీకు అంతగా ఉపయోగకరంగా అనిపించకపోవచ్చు. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఉదాహరణకి ఎవరితో అయినా మాట్లాడాలన్నా కూడా చాలా ప్రయాస మీద ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో జీవితంలో అన్నీ చేజార్చుకున్నాము, అట్టడుగు స్థితికి వెళ్ళిపోయాము, మళ్ళీ అన్ని మెట్లు ఎక్కలేమేమో, మనం ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామేమో అన్నటువంటి దయనీయ స్థితి చేరుకునే విధంగా ఉంది. మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకోదలుచుకున్నారో అవి గురుముఖంగా కానీ లేదా ఇంట్లో ఎవరైనా మంచి సలహాలు ఇచ్చే వాళ్ళ ద్వారా కానీ ముందడుగు వేయగలిగితే బాగుంటుంది. అనవసరమైనటువంటి పెట్టుబడులకు కానీ ఆలోచనలకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. అమ్మ, సలహా ఎవరి దగ్గర తీసుకోవాలి? ఇప్పటి వరకు ఒకళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాము, వాళ్ళు చెప్పారు, మీరన్నట్టుగానే అట్టడుక్కు వెళ్ళిపోయాము, ఉన్నవన్నీ అమ్ముకుంటున్నాము, ఏవేవో సమస్యలు వచ్చి పడుతున్నాయి. అమ్మ, మనం సంప్రదించినటువంటి వ్యక్తి తప్పు మనిషి, ఆయన ఇచ్చే సలహాలు మనకు ఉపయోగపడట్లేదు అన్న విషయం అక్కడ సుస్పష్టంగా అవగతమైంది. ఇప్పుడు ఆ మనిషిని, ఆ సలహాదారుణ్ణి మార్చే ప్రయత్నం చెయ్యండి. ఎవరినైనా ఇంకొకరిని ఎంచుకోగలిగితే బహుశా వాళ్ళ గురుబలం వలన, గురువు ఉపదేశంలాగా ఉపయోగపడి వాళ్ళకున్నటువంటి అనుష్ఠాన బలం వలన మీకు ఏదైనా ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంటుంది. ఒకే వ్యక్తిని పట్టుకొని ఉన్నాము, మన జీవితంలో ఏ ప్రయోజనాలు లేవు, ఎదుగుదల కనిపించట్లేదంటే వాళ్ళని నిందించాల్సినటువంటి అవసరం లేదు. మన దౌర్భాగ్యపు పరిస్థితి, మన పరిస్థితి బాగుంటే మనకి కష్టం ఎందుకు వస్తుంది? అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టే కొంతమంది సలహాలు మనకు అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం కాబట్టి ఈ సలహా ఇవ్వటం అనేది జరిగింది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి సంభాషణకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఎవరిని దుర్భాషలాడద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు ముడిపడతాయి. మీరు ఏవైతే ప్రయోజనాలు ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడి చదువుకున్నప్పటికీ కూడా రిజల్ట్ అంతంత మాత్రంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ప్రిపరేషన్లో ఉండి ఇంకొక సబ్జెక్టును కూడా ఎడిషనల్గా ఉంచుకోవడం అనేది సూచించడమైనది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు సిమెంట్ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి, నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో
శనైశ్చర గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా కొన్ని సలహాలు సూచనలు మీకు ఇష్టం లేనప్పటికీ, మీరు ఆ మార్గంలో వెళ్ళాలని అనుకోనప్పటికీ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఖచ్చితంగా మీరు పాటించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరితో గొడవ పడలేనటువంటి నిస్సహాయ స్థితి, కొన్ని సందర్భాలలో సాధ్యమైనంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండటమే మేలేమో, ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉండటమే మేలేమో. మనం కొన్ని సందర్భాలలో ఇచ్చి ఏమాత్రం మంచి అయ్యాము, చెడే కదా ఎక్కువగా ఉన్నది అన్న నేపథ్యంలో మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత బంధువుల నుండి సహాయ సహకారాలని ఆశించగలుగుతారు, అందుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు స్వల్పంగా ఏర్పడతాయి. వీటి ద్వారా ప్రయోజనాలని ఆర్థిక రూపేణ కాకుండా ఇతరితర దృష్టికోణంతో చూసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయోజనకరమైనటువంటి స్నేహాలు పరిచయాలు రాజకీయ సత్సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో ఆర్థికంగా దిగిపోతున్నాము అన్న భావన ఎప్పుడైతే ఉందో ప్రతిరోజు కానీ లేదా మంగళవారము గురువారము శుక్రవారము శ్రీ సూక్త పారాయణ చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవేవో చేశాము ఇవేవో చేస్తున్నాము మాకు ఏ ప్రయోజనం లేదు అని నిరాశ చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అవేవో పూజలు ఇవేవో పూజలు ఎక్కడ పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ అమ్మవారు కరుణించి కటాక్షించినట్టుగా ఎక్కడ నిరూపితమై లేవు. కాబట్టి కొన్ని అంశాలను కానీ కొన్ని పూజలు కానీ చేసి ఊరుకోండంతే. వాటి ద్వారా ప్రయోజనం మాత్రం ఏమీ ఆశించద్దు. కానీ ఎప్పుడైతే శ్రీ సూక్త పారాయణ కానీ కనకదార స్తోత్రం కానీ మీరు చదవటం కానీ వినటం కానీ ప్రారంభిస్తారో వెంటనే ఆ యొక్క ప్రభావము దాని యొక్క మంచి పరిణామాలు అనేవి ఇంట్లో సుస్పష్టంగా కనిపిస్తాయి. రాత్రికి రాత్రి బియ్యం బస్తాల బదులు డబ్బులు బస్తాలు రావు కానీ క్రమేణా వృద్ధి చెందే మార్గము ఎన్నో రకాల ప్రయోజనాలని ఒకదాని వెంట ఒకటి అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని కాస్తంత నిదానంగా గమనించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రత్యేకించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని చదవండి. నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. స్వయంకృతాపరాధాలు లేకుండా టీమ్ స్పిరిట్ని నింపుతూ ముందడుగు వేయగలుగుతారు. సహచర బృందం కింద స్థాయి ఉద్యోగస్తులతో పై స్థాయి ఉద్యోగస్తులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళు ప్రత్యక్షంగా మీతో గొడవకి దిగకపోయినప్పటికీ వాళ్ళు గొడవ పడటం, మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీకు దక్కకుండా చేయటం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. లేదా ఈ మూలంగా అవి ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. బయట ఉన్నటువంటి పరిస్థితులు వాతావరణం కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మీరు ఏదైతే సాధించగలుగుతారో అది సకాలంలో సక్రమంగా మీరు అందుకోగలిగితే మీరు విజయ పతాకం ఎగరవేయగలుగుతారు. కానీ ఈ రకమైనటువంటి పరిస్థితికి పక్కనంతా కూడా సహకరించాలి కదా. చుట్టుపక్కల నుంచి అంతా కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది అన్నటువంటి భ్రాంతి, నిస్పృహ, నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. గణపతి స్వామి వారి ఆలయంలో
పాలాభిషేకం జరిపించండి. శనేశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించి స్వామివారి దీవెనలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా పురోగతి మార్గంలో ఉండగలుగుతారు. ఎంత గందరగోళం ఉన్నప్పటికీ మనకు రావాల్సినటువంటి పత్రాలు మాత్రం మనకు అంది వస్తాయి. కొన్ని నూతన ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు. వాటి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, సెల్ఫ్ ప్రోగ్రెషన్ రీత్యా ఎన్నో రకాల సందర్భాలలో మనం ఎంతోమందికి మంచి సలహాలు ఇచ్చాము. కానీ ఈ రోజుల్లో మాత్రం సలహాలు ఇచ్చేదానికన్నా సలహాలు తీసుకునే పరిస్థితికి, స్థాయికి మనం దిగిపోయామే అన్న నేపథ్యంలో ఆలోచనలు తిరోగమనంలో ఉంటాయి. మనం ఎంతో బాగుండేవాళ్ళం కదా, కానీ ఈ రోజున మనకి ఏమైంది? మనం స్వయంకృతాపరాధమా, లేదా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకనా, లేదా బయట జరుగుతున్నటువంటి వాతావరణం ఆ యొక్క ప్రభావం వలన మనం ఈ రకమైనటువంటి స్థితికి వచ్చామా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి నిరాశకు గురవ్వవలసినటువంటి విధంగా ఏమీ లేదు. ఈ రోజున మనం సలహాలు తీసుకోగలిగితే దీనికి వచ్చినటువంటి నష్టం కానీ ఏమీ లేదు. ఒకానొక సందర్భంలో ఒకసారి మనం సలహా ఇవ్వచ్చు, అదేవిధంగా అదే సలహా మనకి ఉపయోగపడుతుంది. మనకి తెలియనటువంటి పరిస్థితిలో మన వాళ్ళు మనకు అండగా ఉండి ఆ సలహా మనకి ఇచ్చారు అన్న ఈ విషయాన్ని గ్రహించండి. ఫ్లక్చువేషన్స్ అనేవి జీవితంలో అందరికీ సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఇవి గ్రహించి మెలగండి. షేర్ మార్కెట్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. చిన్న చిన్న మోతాదుల్లో పెట్టుబడులు పెట్టుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని, అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఇంట్లో దినుసులు నిలవ ఉండటం లేదు. కాస్తంత ఆర్థికంగా కూడా పురోగతి లేదు. కొన్ని సందర్భాలలో తినటానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి క్షమాపణ వేడుకొని అమ్మవారి దగ్గర శక్తి కొలది అమ్మవారి ప్రదక్షిణాలు చేసుకోగలిగితే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటిలో నుంచి క్రమేణా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వస్తున్నటువంటి మార్పులకి అనుకూలంగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ఒక ప్రధానమైనటువంటి అంశము. ఎన్నో రకాల మార్పుల్ని మన జీవితంలో చూసాము. కానీ ఈ రాబోయే మార్పులు మాత్రం కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో కూడి ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని నడుస్తున్న ఏ ఇద్దరైనా లేదా రాహుదశ నడుస్తున్నటువంటి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయొద్దు. సాధ్యమైనంత వరకు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇవి పోస్ట్పోన్ చేసుకోండి. వీటి ద్వారా ఏ నష్టము ఉండదు. కానీ కలిసి ప్రయాణం చేస్తే ఒకవేళ జరగకూడనిది ఏదైనా ప్రమాదం జరిగితే బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రారంభమైన దగ్గర నుంచి ఆఖరి నిమిషం వరకు అయ్యవారు మనకి ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఇవ్వచ్చు, లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవ్వచ్చు. ఏదైనా దీర్ఘకాలికంగానే ఉంటుంది. మన అదృష్టము, మన పూర్వజన్మ సుకృతము, ఇది ఎవ్వరూ చెప్పలేనిది. మనం పోయిన జన్మలో పాపం చేసుంటాము, పుణ్యం కూడా చేసుంటాము. పాపానికి ఈయన మనల్ని మంచం మీద పడేస్తారు, పుణ్యానికి అందరూ మన మంచం చుట్టూ ఉంటారు. ఇది దౌర్భాగ్యం అనాలా లేదా అదృష్టం అనాలా? ఇవాళ రేపట్లలో ఎవరికైనా బాగాలేదనంటే ఫోన్ ఎత్తితే వాళ్ళు ఎక్కడ అప్పడుగుతారో, హాస్పిటల్ బిల్లు మనల్ని కట్టమంటారో, లేదా వాళ్ళకి
ఉపచర్యలు చేయవలసి వస్తుందని ఫోన్లు ఎత్తకపోవడం, అందుబాటులో ఉండకపోవడం, అసలు ఊరే వదిలి వెళ్ళిపోయామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మన అదృష్టం కొద్దీ మనం మంచాన పట్టం ఆలస్యం, మనం మంచం చుట్టూ కొద్ది కూడా గ్యాప్ లేకుండా అందరూ పోగవ్వటం, ఇది చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి అనుకోవాలో, మంచి పరిణామం అనుకోవాలో, లేదా వాస్తవిక కోణం ఏదైతే ఉందో అది స్వామివారు మనకి చూపించారని అనుకోవాలో, మనం ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మంచాన ఉన్నాం కాబట్టి తేల్చుకోలేము. అదే మనం పక్కన ప్రేక్షక పాత్ర అయితే గనక మంచే జరిగిందని చక్కగా మనం తీర్పిస్తాము. ఇది కూడా మీరు మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ దూర ప్రయాణాలు ఒకవేళ అనివార్యం అయితే గనక శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనంతో తీసుకొని మాత్రమే ప్రయాణానికి బయలుదేరండి. ముందర రోజైనా కూడా ఆశీర్వచనం తీసుకోవచ్చు. ఇబ్బంది భయపెట్టాలన్న ఉద్దేశమో నాకు లేదు. గ్రహగతులు బాలేదు, ఒక మాట నేను చెప్తే మీ జాగ్రత్తలో మీరు ఉంటారన్న ఆలోచన కొద్ది మాత్రమే ఈ రకంగా తెలియజేయడం అయింది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఓర్పు, నేర్పు, సహనం పరీక్షకి గురవుతుంది. అప్రమత్తంగా ఉండండి. నోరు జారే ప్రయత్నాలు కానీ, నోటి దురుసు ప్రయత్నాలు కానీ ఖచ్చితంగా అడ్డుకట్ట వేయండి. స్వయంకృతాపరాధాలు దొరికితే మాత్రం మీకొచ్చే అవకాశాలన్నీ కూడా ఒకదాని వెంట మరొకటి కోల్పోయే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అయితే మాత్రం చాలు. ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి, గ్రహించండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని, హనుమాన్ సింధూర్ని నుదుటన ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కొన్ని పరిస్థితులు మార్పులు చేర్పులు ఏర్పడినప్పటికీ ఇవన్నీ మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మంచి వ్యూహాగానాలు ఉంటాయి. క్రియేటివిటీ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. పని ఒత్తిడి, శారీరక అలసట, ఉత్తేజం కోల్పోతున్నటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు ఏదైతే మంచి పరిస్థితులు ఉన్నాయో మనకు వృత్తిపూర్వకంగా కానీ వ్యాపారపూర్వకంగా కానీ ఈరోజు ఏవైతే సదవకాశాలు మన దరిచేర వచ్చాయో వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీటిని వదులుకుంటే మాత్రం కాస్తంత మనం చిక్కుల్లో పడతాము. కొన్ని రోజుల పాటు మనకు ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు సర్వసాధారణంగా మారతాయి. వీటిని పక్కకు పెట్టి ఉపాధి రీత్యా తీసుకునే మంచి నిర్ణయాలతో మంచి ముందడుగు వేయగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. రుణబాధలు అధికంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మాత్రం తీసుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. వాటికి మాత్రం అడ్డుకట్ట వేయండి. ఎన్నో సందర్భాలలో నెగిటివ్ విషయాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఫారెన్ వెళ్ళే అవకాశం వచ్చింది, కానీ మనతో కూడా మన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళలేము. వాళ్ళను వదిలేసి వెళ్ళలేక, మనం వెళ్ళలేక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇవంతా పక్కన పెట్టి మొదట మీరు నిలబడే ప్రయత్నం చేయండి. మీ వెనువెంట వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా నిలబడగలుగుతారు. ఎప్పుడైనా ఒక అడుగు మనం ధైర్యంగా ముందుకు అడుగు వేస్తేనే దాని ద్వారా ప్రయోజనం ఉంటుంది. దాని ద్వారా ఇంట్లో వాళ్ళకు కూడా మంచి పరిణమిస్తుంది. వాళ్ళు రారని మనం కూడా మానుకుంటే ఇక్కడ ఎవరికి ప్రయోజనం దక్కినట్టు? వచ్చినటువంటి సదావకాశం కూడా వదులుకున్నట్లే. ఆలోచనలలో కొద్దిగా మార్పులు ఖచ్చితంగా అవసరము. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అసౌకర్యవంతంగాను అపశృతులు ఎదురవ్వడము, కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే శివాలయంలో
స్వామివారికి అభిషేకం జరిపించి ఆ తీర్థ ప్రసాదాలని ఖచ్చితంగా ఆశీర్వచనంతో తీసుకొని ఆ తదుపరి మాత్రమే బయలుదేరే ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాలలో అదృష్టము మనం చెప్పలేము, దురదృష్టము మనం చెప్పలేము. ఏది ఏమైనప్పటికీ తమ తమ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది సూచించడమైనది. ఆహార నియమాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. లివర్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగాన్నో లేదా మంచి పై చదువుల్లో చదవాలన్న ఆలోచనలు కాస్తంత ఇబ్బందికరంగా ఉంటాయి. మన పక్కన వాళ్ళని, మన అయిన వాళ్ళని మనం ఒప్పించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆఖరి నిమిషంలో అవకాశం చేజారిపోతుందేమో అన్న ఆందోళన అధికంగా ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో శనేశ్వర గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేతికి రాహుకేతు కంకణాన్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.